ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. డిసెంబర్ 4వ నెల 2025 నాటి శివబాబా జ్ఞానమురళి నుండి కొన్ని కీలకమైన అంశాలను పరిశీలిద్దాం. అంటే ప్రపంచంలో మనం చూస్తున్నాం గదా, పెద్ద పెద్ద అధికార కేంద్రాలు, ప్రభుత్వాలు, మతాలు, చివరికి సైన్స్ కూడా తమ పట్టు కోల్పోతున్నట్లు అనిపిస్తున్నప్పుడు అసలు పరిష్కారం ఎక్కడి నుండొస్తుంది? అవును. ఈ జ్ఞానమురళిలో బాబా ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న 3 ప్రధాన సత్తాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి ధర్మసత్తా, అంటే మత పెద్దల అధికారం. అవును. తర్వాత రాజ్యసత్తా, అంటే ప్రభుత్వాల అధికారం. ఇక మూడోదే సైన్స్ సత్తా, అంటే విజ్ఞానశాస్త్ర అధికారం. బాబా ఏమంటున్నారంటే ఈ 3 స్తంభాలు ఇప్పుడు కదిలిపోతున్నాయని, అలజడిలో ఉన్నాయని. ముఖ్యంగా ప్రకృతి ముందు సైన్స్ కూడా నిస్సహాయంగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో ప్రకృతి విలయాలు ఇంకా పెరుగుతాయని బాబా హెచ్చరిస్తున్నారు. అంటే మనం నమ్మిన స్తంభాలన్నీ కదులుతున్నప్పుడు ఈ భవనాన్ని కూలిపోకుండా ఆపగల శక్తి ఏది? బాబా చెప్పే ఆ శాంతి శక్తి లేదా సైలెన్స్ పవర్ అనేది కేవలం ఒక అందమైన తత్వమా, లేక నిజంగా మార్పు తీసుకురాగల ఒక ఆచరణాత్మక సాధనమా? ఖచ్చితంగా. ఈరోజు మన చర్చలో ఈ శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. మొదలు పెడదాం. ఈ శివబాబా జ్ఞానమురళిలో బాబా తన పిల్లలను ఆశాదీపాలుగా చూస్తూ చాలా సంతోషిస్తున్నారని ఉంది. అవును. ప్రపంచ పరిస్థితి చూసి ఏదో ఒకటి చెయ్యాలనే తపన, ఆ ఉత్సాహం పిల్లల్లో కనిపిస్తోందని బాబా గమనించారు. ఇది మనందరికీ తెలిసిన భావనే కదా. నిజమే. కాని ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న వస్తోంది. మన ఉత్సాహం, మన సేవ, అంటే మనం చేసే పనులు సరిపోతాయా? లేక ఈ అలజడిని శాంతపరచడానికి ఇంకా ఏదైనా వేరే శక్తి అవసరమా? బాబా చాలా స్పష్టంగా చెబుతున్నారు. మన ఉత్సాహం, ధ్వనితో చేసే సేవ బాగానే వ్యాపిస్తున్నా అసలైన మార్పుకు కావలసింది శాంతి శక్తి అని. సైలెన్స్ శక్తి. అవును, సైలెన్స్ శక్తి. ఈ విశ్వ పరివర్తనను తీసుకురాగల ఏకైక శక్తి ఇదేనని బాబా నొక్కి చెబుతున్నారు. పరమాత్మ పాలనకు అధికారులుగా తయారవుతున్న ఆత్మలు తప్ప మరెవ్వరూ ఈ పని చెయ్యలేరని కూడా అంటున్నారు. ఇందులో ఒక హెచ్చరిక కూడా ఉన్నట్టుంది. ఉంది. సేవలో ధ్వని బాగానే ఉన్నా శాంతిశక్తిని ప్రయోగించడంలో ఇంకా లోపముందని బాబా సూచిస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మాట వింటుంటే నాకు కార్పొరేట్ ప్రపంచంలో బర్న్అవుట్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తుంది. అక్కడ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తారు, ఎంతో శ్రమ పెడతారు. కాని లోపల శాంతి, ఒక సమతుల్యత లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ ప్రభావవంతంగా తయారవుతారు, చివరకు నీరసించిపోతారు. బాబా చెప్తున్నది కూడా అలాంటిదేనా? సరిగ్గాదే. బాబా అదే అంటున్నారు. శాంతిశక్తి లేకుండా చేసే సేవలో శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. అంతే. అదే శాంతిశక్తిని జోడించి సేవ చేస్తే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే శాంతిశక్తి అనేది ఒక అయస్కాంతం లాంటిది. అయస్కాంతమా? అవును. అది ఆత్మలను సహజంగా ఆకర్షిస్తుంది. మాటల ద్వారా మనం మెదడుకు చేరతాం, కాని శాంతిశక్తి ద్వారా నేరుగా హృదయానికి చేరుతాం. అయితే అందరూ కోరుకునే ఈ శక్తిని మనం ఎలా పెంపొందించుకోవాలి? ఇది కేవలం ధ్యానంలో కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ జ్ఞానమురళిలో బాబా బ్రహ్మబాబా, జగదాంబ మాత మరియు దాదీల ఉదాహరణలిచ్చారు. అవును, ఇచ్చారు. వాళ్ళెంతో బాధ్యతాయుతమైన పనులలో ఉంటూ కూడా ఈ శక్తిని ఎలా జమ చేసుకోగలిగారు? దీనికి బాబా ఒకే ఒక్క సాధనం చెబుతున్నారు. మనసు మరియు బుద్ధి సదా క్లీన్ మరియు క్లియర్గా ఉండాలి. క్లీన్ మరియు క్లియర్ అంటే స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. అవును. ఇది కేవలం పాజిటివ్గా ఆలోచించడం మాత్రమే కాదు, దానికంటే చాలా లోతైనది. అంటే ఈ ఒక్క ఆత్మ పట్ల, ఏ పని పట్ల, మనతో పనిచేసే సహయోగుల పట్ల కూడా కొంచెం కూడా వ్యతిరేక సంకల్పం ఉండకూడదు. ఎందుకంటే మనసులో ఉండే చిన్న చిన్న వ్యతిరేక ఆలోచనలు కూడా మన అంతర్గత శాంతిని హరిస్తాయి, శక్తిని లీక్ చేస్తాయి. ఈ క్లీన్ అండ్ క్లియర్ అనే ఆలోచన కేవలం నైతికంగా మంచిగా ఉండడానికి మాత్రమే కాదనిపిస్తోంది. దీని వెనుక ఒక వ్యూహాత్మక అవసరం కూడా ఉన్నట్లుంది కదా? నిజమే. మురళీలో బాబా టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ గురించి మాట్లాడారు. అంటే ఇదొక రకమైన మానసిక సిగ్నల్ క్లారిటీ లాంటిదా? ప్రపంచంలో సమాచార వ్యవస్థలన్నీ విఫలమైనప్పుడు బాబా ఇచ్చే మార్గదర్శకాలను అందుకోవడానికి మన మనసు స్పష్టమైన రిసీవర్లా పనిచేయాలనేది ఉద్దేశమా? అద్భుతంగా చెప్పారు. ఉద్దేశం సరిగ్గా అదే.
రాబోయేది చాలా నాజుక్ సమయం అని బాబా అంటున్నారు. మ్మ్. అప్పుడు ఫోన్లు, ఇంటర్నెట్ ఇలాంటి భౌతిక సాధనాలు పనిచేయకపోవచ్చు. ఆ సమయంలో బాబా నుండి వచ్చే సూచనలు అందుకోవాలంటే మన బుద్ధి ఒక శక్తివంతమైన యాంటెనలా ఉండాలి. అవును. మనసులో గజిబిజి, నెగటివిటీ అనే నాయిస్ ఉంటే ఆ సిగ్నల్ మనకు అందదు. అందుకే ఈ టచింగ్ అంటే బాబా సంకల్పాలను అందుకోవడం మరియు క్యాచింగ్. వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించడం. అవును, ఈ శక్తులు చాలా అవసరం. దీనికి ఒక్క రోజులోనో నెలలోనో వచ్చే అభ్యాసం కాదు, బహుకాలపు అభ్యాసం కావాలి. అర్థమైంది. అంటే శాంతి శక్తిని కూడబెట్టుకోవడం అనేది ఒక జీవన విధానం. ఇప్పుడు ఈ శక్తిని కూడబెట్టుకున్న తర్వాత ఆ విశ్వ పరివర్తన అనే పెద్ద లక్ష్యంలో మన పాత్ర ఏమిటి? అవును, బాబా ప్రపంచ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దుఃఖం, అశాంతితో నిండిపోయున్నారు. భక్తులు తమ దేవుళ్లకు మొరపెట్టుకుంటున్నారు. ప్రజలు తమ ధర్మగురువుల వైపు ఆశగా చూస్తున్నారు. సరిగ్గా. శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు. వీరందరి ప్రశ్న ఒక్కటే: ఈ చీకటి ఎప్పుడు పోతుంది? ఆ గోల్డెన్ మార్నింగ్ ఎప్పుడు వస్తుంది అని. దానికి బాబా ఇచ్చే సమాధానం వింటే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. ఆ పని చేసేది మీరే అని ఆయన అంటున్నారు. అవును. ఈ విశ్వ పరివర్తనకు నిమిత్తం బ్రాహ్మణ ఆత్మలే అని స్పష్టం చేస్తున్నారు. ఇది వింటుంటేనే భుజాలపైన ఎంత పెద్ద బాధ్యత ఉందో అర్థమవుతోంది. నిజమే, చాలా పెద్ద బాధ్యత. మరి ఇంత పెద్ద బాధ్యతను మోయడానికి కావలసిన శక్తిని ఎలా నిలుపుకోవాలి? సేవ చేస్తూ అలసిపోకుండా ఉండటమెలా? దీనికోసం బాబా 2 టాప్ స్టేజ్ల గురించి వివరిస్తున్నారు. అంటే మనం మానసికంగా వెళ్లగల 2 ఉన్నత స్థానాలు. ఓ అదా. మొదటిది పరంధామం. సేవ చేసి చేసి ప్రపంచంలోని సమస్యలను చూసి చూసి అలసిపోయినప్పుడు మానసికంగా ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని వదిలి ఆత్మల లోకమైన పరంధామానికి వెళ్ళిపోవాలి. అక్కడ శాంతిసాగరుడైన బాబాతో పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. శారీరకంగా అలసిపోయినప్పుడు 5 నిమిషాలు కుర్చీలో విశ్రాంతి తీసుకుంటే ఎలా శక్తి వస్తుందో, అలాగే మానసికంగా అలసిపోయినప్పుడు ఈ మానసిక యాత్ర మనకు అనంతమైన శక్తినిస్తుంది. అవును, ఇది ఒక రకమైన మెంటల్ రీఛార్జ్ పాయింట్ అన్నమాట. మరి రెండవ టాప్ స్టేజ్ ఏది? రెండవది సంగమయుగం. మనం సృష్టి చక్రాన్ని చూసినప్పుడు సంగమయుగం అనే ముల్లు అన్నిటికంటే పైన ఉన్నతమైన స్థానంలో ఉంటుంది కదా. అవును. ఉన్నత స్థానంలో నిలబడి కింద జరుగుతున్న ప్రపంచ నాటకాన్ని ఒక సాక్షిగా చూడాలి. సేవలో పాల్గొనాలి, కాని దాని ఫలితాలకు, సంఘటనలకు అతీతంగా ఉండాలి. ఒక పర్వతం మీద నిలబడి కింద లోయలో జరిగే వాటిని చూసినట్లు. ఈ అభ్యాసం మనల్ని సేవాక్షేత్రంలో ఉంటూ కూడా నిర్లిప్తంగా, శక్తివంతంగా ఉంచుతుంది. సరిగ్గా. అంటే సాధారణ సూత్రాలివి. కాని ఈ జ్ఞానమురళిలో ఇంకాస్త ముందుకు వెళ్ళి బాబా వివిధ ప్రాంతాలకు, సమూహాలకు ప్రత్యేకమైన, ఆచరణాత్మకమైన సలహాలు కూడా ఇచ్చారు. అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిజమే, బాబా చాలా ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తున్నారు. ఉదాహరణకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు బాంబే వారికి. వీరికి బ్రహ్మాబాబా మరియు మమ్మా యొక్క ప్రత్యక్ష పాలన లభించింది గదా. అవును, అందుకని వారికొక ప్రత్యేక బాధ్యతను అప్పగించారు. మీరందరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేయండి, ఈ శాంతి శక్తిని ప్రపంచమంతటా ఎలా వ్యాపింపజేయాలో ఆలోచించండి అని చెప్పారు. అంటే ఇది కేవలం వ్యక్తిగత సాధన కాదు, ఒక సామూహిక ప్రాజెక్టు. ఖచ్చితంగా. అలాగే వేరువేరు జోన్లకు వేరువేరు బాధ్యతలు అప్పగించారు కదా. ఒకరు శుభభావన, శుభదృష్టిపై దృష్టి పెట్టాలని. అవును. ఇంకొక జోన్ వారు తమ పాత సంస్కారాలతో ఇబ్బంది పడుతున్న ఆత్మలకు దయా, క్షమతో ఎలా సహాయం చేయాలో ప్లాన్ చేయాలని చెప్పారు. ఇది ఒక పెద్ద సంస్థలో వేర్వేరు విభాగాలకు వేర్వేరు లక్ష్యాలు నిర్దేశించినట్లుగా ఉంది. ఖచ్చితంగా. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యాచరణ ప్రణాళిక. ప్రతి ఒక్కరూ తమ బలాన్ని ఉపయోగించి పరివారాన్ని శక్తిశాలిగా తయారుచేయాలి. ఈ మురళిలో యుగలులు అంటే జంటలు మరియు కుమారుల గురించి బాబా చెప్పిన మాటలు చాలా విప్లవాత్మకంగా అనిపించాయి. గృహస్థంలో ఉంటూ కూడా జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయవచ్చని యుగలులు నిరూపించారని, ఇది చాలామందికి ధైర్యాన్నిచ్చిందని ప్రశంసించారు. ఇది ఆధ్యాత్మికత అంటే సర్వసంగ పరిత్యాగం అనే పాతకాలపు ఆలోచనను సవాల్ చేసినట్లే కదా. అవును, ఇది చాలా పెద్ద సామాజిక మార్పుకు సంకేతం. ఒకప్పుడు బ్రహ్మకుమారిలు అవ్వాలంటే ఇల్లు, వాకిలి వదిలేయాలి అనే అభిప్రాయం ఉండేది.
కాని ఇప్పుడలా కాదు. మ్మ్. గృహస్థంలో ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ పవిత్రంగా జీవిస్తూ కూడా అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందవచ్చని యుగళులు నిరూపించారు. బాబా మాటల్లో చెప్పాలంటే వారు సన్యాసులకు మహాత్ములకు కూడా ఒక విధంగా ఛాలెంజ్ విసిరారు. ఇక కుమారిలను డబుల్ లక్కీ అని అన్నారు. అలాగే టీచర్ల గురించి కూడా ఒక ముఖ్యమైన సందేశమిచ్చారు. అవును, అది చాలా ముఖ్యం. టీచర్ అంటే కేవలం జ్ఞానాన్ని చెప్పేవారు కాదు, స్వ అనుభవం ద్వారా ఇతరులను అనుభవజ్ఞులుగా చేసేవారని అన్నారు. అనుభవం యొక్క అధికారం గురించి కొంచెం వివరిస్తారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. బాబా ఏమంటున్నారంటే మనం విన్న విషయాన్ని మర్చిపోవచ్చు, చదివిన విషయాన్ని కూడా మర్చిపోవచ్చు, కానీ స్వయంగా అనుభవం చేసిన విషయాన్ని జీవితాంతం మర్చిపోలేం. నిజమే. ఆ అనుభవం మనలో ఒక భాగంగా మారిపోతుంది. కాబట్టి ఒక మంచి టీచర్ అంటే ఎవరంటే తాము పొందిన శాంతి, ఆనందం, శక్తి అనే అనుభవాలను ఇతరులకు కూడా చేయించగలగాలి. అనుభవం యొక్క అధికారమే అన్నిటికంటే గొప్పది. అదే నిజమైన బోధన. కాబట్టి ఈరోజు మన చర్చ నుండి స్పష్టమవుతున్నదేమిటంటే ప్రపంచ పరివర్తన అనేది బయట ప్రభుత్వాలు చేసేది కాదు, అది మన లోపల, మన అంతర్గత శాంతిశక్తిపై ఆధారపడి ఉంటుంది. అవును. చివరిగా బాబా ఒక వరదానం కూడా ఇస్తున్నారు. ప్రతి పరిస్థితిలోనూ సురక్షితంగా ఉండటమే మనకు లభించే ఎయిర్ కండిషన్ టికెట్ అని. ఈ రూపకం చాలా శక్తివంతంగా ఉంది. అవును. ఆ ఎయిర్ కండిషన్ టికెట్ అనే రూపకాన్ని కొంచెం లోతుగా చూద్దాం. బయట ప్రపంచం సమస్యల అగ్నిలో మండిపోతుంటే హ్మ్, ఈ శాంతిశక్తి మనల్ని లోపల చల్లగా, స్థిరంగా, సురక్షితంగా ఉంచుతుంది. అది భౌతికమైన టికెట్ కాదు. అది మన సాధన ద్వారా మనం సంపాదించుకున్న ఒక ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ భద్రత. ఆ, దీనితో పాటు బాబా ఇచ్చిన స్లోగన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటది? ఎటువంటి పరిస్థితి అయినా సరే, పరిస్థితి వెళ్ళిపోవాలే కాని సంతోషము పోకూడదు. వావ్, ఎంత అద్భుతమైన వాక్యం! అంటే మన సంతోషం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. అది మన అంతర్గత స్థితిగా, మన స్వరూపంగా మారిపోవాలి. ఖచ్చితంగా. ఇది విన్న తర్వాత నాలో ఒక ఆలోచన మెదులుతోంది. ఈరోజు చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్న వదిలివెళ్దాం. తప్పకుండా. మురళీలో బాబా తాబేలు ఉదాహరణ చెప్పారు. అది ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే తన అవయవాలన్నింటినీ ఒక్క క్షణంలో లోపలికి ముడుచుకుని సురక్షితంగా అయిపోతుంది. అవును, చెప్పారు. ఒక సామాన్య జీవికి అంత ఏకాగ్రత, అంత శక్తి ఉన్నప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులైన మనం మన వేలకొద్ది సంకల్పాలను ఒక్క క్షణంలో ఒకే ఒక్క శక్తివంతమైన, శాంతియుతమైన సంకల్పంలోకి ఇముడ్చుకోగలిగితే, కేవలం శాంతి మాత్రమే కాదు, ఒక తీవ్రమైన సంక్షోభ సమయంలో మనం ఎలాంటి అద్భుతమైన, అసాధారణమైన అనుభవాన్ని పొందగలం. ఓం శాంతి. ఓం శాంతి.